మొదట ఈ యుద్ధ వ్యతిరేక శాంతిని కోరుతూ ఈ యొక్క త్రైమాసిక పత్రిక తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించినటువంటి తిరుపతి జిల్లా రచయితల సంఘం ప్రత్యేకించి కార్యదర్శి మనోహర్ ప్రసాద్ గారికి కార్యవర్గానికి అంతా కూడా హృదయపూర్వకంగా నమస్సులు తెలియజేస్తున్నాను. 30 రోజులైంది యుద్ధం ప్రారంభమై, ఎప్పుడు ముగుస్తుందో కూడా తెలియనటువంటి పరిస్థితి అనిశ్చితి కొనసాగుతుంది. నిరంతరం దోబూచులాటలు, అబద్ధాలు రోజు మాట్లాడుకునేటువంటి పరిస్థితి వచ్చేసింది. యుద్ధం అంటే వారి యొక్క సామ్రాజ్యాల మరింత విస్తరణ, వాళ్ళ మార్కెట్ల విస్తరణ, వాళ్ళ లాభాల పెంపుదల. ఇది తప్ప ఎక్కడ ప్రజల ప్రయోజనాలు అనేటువంటివి శూన్యం. అమెరికా ఈరోజు ఏదైతే కొత్తగా కుట్రలు చేస్తోంది ప్రపంచం పైన, ప్రపంచ దేశాలపైన అనేటువంటిది ఈరోజు కొత్తది కాదు. తనకు అణిగిమణిగా ఉన్నటువంటి దేశాలు, తన మాట విననటువంటి దేశాలు వాళ్ళు ఉంటే అణిగిమణిగా ఉండాలి, లేదంటే వాళ్ళు అంతమవ్వాలి. తను చెప్పినటువంటి తన కీలుబొమ్మ ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి. ఇట్లా ఒక దేశ అధ్యక్షులనే నిన్న జరిగినటువంటి ఖొమేనీని చంపడమే కాదు, వాళ్ళ సైన్యాధ్యక్షులను చంపడమే కాదు, అంతకుముందే చాలా తక్కువ 2 నెలల కాలంలో వెనిజులా అధ్యక్షుడిని రాత్రికి రాత్రి వచ్చి ఒక దేశ అధ్యక్షుడిని కుటుంబంతో సహా తీసుకొని వెళ్ళి బంధించడం అనేటువంటిది ఎంత అహంకారం, ఎంత దుర్మార్గం అనేటువంటిది ప్రపంచ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. అంతకుముందు లిబియాపై జరిగినటువంటి దాడులు, కడాఫీ చంపేయడం, అలాగే మొన్న ఈ మధ్య కాలంలో జరిగినటువంటి పలస్తీనా పైన జరిగినటువంటి దాడులను మనం చూస్తాం. ఒకటే లక్ష్యం, వాళ్ళ ప్రధానమైనటువంటి లక్ష్యం ఈరోజు ఆయుధాల వ్యాపారం, వాళ్ళ మార్కెట్ల విస్తరణ. చాలా తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో ఈరోజు అమెరికా కొట్టుమిట్టాడుతోంది. ఈ ఆర్థిక సంక్షోభం నుంచి ఏ రకంగానైనా బయటపడాలి అనేటువంటి ఒక యాంగ్జైటీ కనిపిస్తుంది ఈ యుద్ధంలో కూడా. కాబట్టి యుద్ధం అనేటటువంటిది ప్రతి ఒక్కరూ మనం వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది.